హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఈజ్ ఉమిసా 17 వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో చెల్లి కోసం అన్నీ దాచిన మనీ సేవింగ్ బాక్స్లో ఎంత అమౌంట్ ఉందో చూద్దాం రండి. మా హస్బెండ్, మా పాప, మా బాబు ముగ్గురు కూర్చొని ఉండి పెడతా పాల్గొడుతున్నారు. లాస్ట్ ఇయర్ నన్ను తేజ మమ్మీ నాకు ఉండి పెడత కొనవా అని అడిగాడు. ఎందుకు నాన్న అంటే కొను మమ్మీ, నేను డబ్బులు దాస్తాను అనేసి అన్నాడు. ఎందుకు కొనమన్నాడో అప్పుడు నాకు అర్థం అవ్వలేదు, ఎందుకు వీడికి సడన్గా ఈ ఆలోచన వచ్చింది అని. తర్వాత కొన్ని రోజులు పోయాక నన్ను ఒకటి అడిగాడు, మమ్మీ నువ్వు మాయకి రాఖీ కట్టినప్పుడు మాయ నీకు డబ్బులు ఇస్తాడు కదా, అందుకే నేను కూడా ఉండి పెడతా కొనేసి అందులో డబ్బులు వేసి చెల్లికి నేను ఏదో ఒకటి గిఫ్ట్ కొంటాను మమ్మీ అని తర్వాత నాకు చెప్పాడు. లాస్ట్ ఇయర్ రక్షాబంధన్కి నేను ప్రెగ్నెంట్లో ఉన్నానండి. ప్రెగ్నెంట్తో ఉంటే ఈడు కొనమన్నాడని కొన్నాను. ఈ ఇయర్ మళ్ళీ రక్షాబంధన్ ఎప్పుడు మమ్మీ అని అడిగాడు. అడిగితే ఈ మంత్ 28th నాన్న అన్నాను. అయితే నా ఉండి పెంట పగలగొట్టి చెల్లికి ఈరోజు వెళ్ళి ఏదో గిఫ్ట్ కొనేసి తీసుకొద్దాం మమ్మీ, అందుకే ఉండి పెడత పగలకూడదాం అనేసి అడిగాడు. రక్షాబంధన్కి 2 days ముందు ఉండి పెడత పగలగొట్టాం. చూడండి, అమౌంట్ అంతా ఒక సైడ్ని పెట్టుకున్నారు. 10 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్ అన్నీ తీసి ఒక సైడ్ పెట్టుకొని కౌంట్ చేస్తున్నారు, ఒక సైడ్ పెట్టుకుంటున్నారు. మొత్తం అమౌంట్ అంతా 2 రూపీస్, 1 రూపీస్ కాయిన్స్ అన్నీ ఒక సైడ్కి పెట్టుకొని చూపిస్తున్నారు. చూడండి, మా అబ్బాయి అక్కడ 2 రూపీస్ కాయిన్స్ అని. వాళ్ళ డాడీ 5 రూపీస్ కాయిన్స్ తీసినప్పుడు 2 రూపీస్, 2 రూపీస్ కాయిన్స్ తీసినప్పుడు వాళ్ళ డాడీ 1 రూపీస్ కాయిన్స్ తీస్తున్నారు. మా పాప కూడా వాళ్ళ దగ్గరే ఉంది. తను చాలా అల్లరి చేసింది లాగేసి. కానీ మా అబ్బాయికి ఆలోచన ఎలాగొచ్చిందో కానీ చాలా బాగా ఆలోచించాడు. లాస్ట్ ఇయర్ నుంచే చెల్లి పుడుతుందని ఆలోచించి ఉండి పెడితే బాగానే దాచాడు అనిపించింది. 200, 100, 50, 20, 10 రూపీస్ అన్నీ సపరేట్ చేసుకున్నారు. ఇప్పుడు కౌంట్ చేస్తున్నారు. 200 రూపీస్ 3 వచ్చాయి. 100 రూపీస్ ఒక 2, 50 రూపీస్ 1, 20 రూపీస్ 3, 10 రూపీస్ 1. ఇప్పుడు కాయిన్స్ కౌంట్ చేస్తారు. 10 రూపీస్ కాయిన్స్ కౌంట్ చేస్తున్నారు. మా హస్బెండ్ కెమెరాకి 10 రూపీస్ కాయిన్ అని చూపిస్తే మా పాప కాయిన్ లాక్కుంటుంది. దాని కళ్ళు మొత్తం ఆ కాయిన్స్ మీద, అమౌంట్ మీద ఉంది. అసలు ఉండిపేట తగలకొట్టిన కాంచి అవి ఎప్పుడెప్పుడు లాగేద్దామా అని చూస్తుంది. 5 రూపీస్ కాయిన్స్ కౌంట్ చేస్తున్నారు. తేజ అయితే తమ్ముడు పుడితే ఏం చేసేవాడు ఈ అమౌంట్ అని అడిగాను. అడిగితే మమ్మీ తమ్ముడైనా పర్లేదు మమ్మీ, వాడికి డ్రెస్ తీసేదాన్ని, ఇప్పుడు చెల్లి పుట్టింది కాబట్టి రక్షాబంధన్కి రాఖీ కడుతుంది కదా, అందుకే డ్రెస్ తీద్దామని డబ్బులు దాచాను అని చెప్పాడు. ఓకేరా, బాగానే ఆలోచించా, గుడ్ బాయ్ అనేసి అంటే నవ్వుతున్నాడు. నీకు ఇలా చేయమని ఎవరైనా చెప్పారా అంటే, లేదు మమ్మీ నాకు ఎవరు చెప్పలేదు, నేనే చెల్లి పుడితే రక్షాబంధన్కి డబ్బులు దాయాలని దాచాను మమ్మీ అనేసి అన్నాడు. నీకు మాయ ఇస్తున్నాడు కదా, అందుకే నేను కూడా చెల్లికి గిఫ్ట్ ఇస్తాను అన్నాడు. 2 రూపీస్ కాయిన్స్ కౌంట్ చేస్తున్నారు. మాకు ముందు చెప్పినా బాగున్నావు, 1 year లోపు అంటే కొంచెం ఎక్కువ అమౌంటే వేసేవాళ్ళం. వాడు దాచుకుంటున్నాడులే, దేనికో ఏదో ఒక రోజు బాగా ఉండి పెడితే నిండాకప్పుడు పగలకూడదాం అనుకొని మేము కూడా సరిగ్గా ఇవ్వలేదు. కానీ ఎలా దాచాడో బాగానే దాచాడు, కొంత అమౌంట్ అయినా. మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చిన అమౌంటు, నన్ను కూడా సండే మమ్మీ నాకు ఎంతో కొంత అమౌంట్ ఇవ్వని అడిగేవాడు. నేను కూడా ఒక 10 రూపీస్, 20 రూపీస్, 100 రూపీస్ ఎంత అమౌంట్ ఉంటే అంత ఇచ్చేదాన్ని. అది అలా వేసుకొని దాచుకున్నాడు. ఇలా అని చెప్పుంటే ముందుగానే కొంచెం ఒక 500, 200 ఇలాగ ఇస్తే కొంచెం ఎక్కువ అయ్యేది అనిపించింది. ఈ ఇయర్ కూడా మళ్ళీ కొనమంటున్నాడు, ఈ ఇయర్ కూడా వేస్తాడంట. ఓకే నాన్న, ఈ ఇయర్ కూడా మేము కూడా కొంచెం హెల్ప్ చేస్తాం, అప్పుడు ఎక్కువ అమౌంట్ అయితే ఏదో ఒకటి తీసుకోవచ్చు అని చెప్పాం. మొత్తం అమౌంట్ అంతా 1,369 రూపాయలు అయ్యిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే
లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.